Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం బైనామియల్ ఎక్స్పాన్షన్లో మిడిల్ టర్మ్ ఎలా ఫైండ్ చేయాలో క్లియర్గా చూసుకుందాం. అండ్ మీకు సంబంధించి ఎన్నో ఇంపార్టెంట్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో నేను ఇచ్చాను, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అండ్ అలాగే మీకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్ రిలీజ్ అవుతుంది కాబట్టి మన RS Academy ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో దాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ మీకు బెస్ట్గా అవ్వాలి అంటే ఖచ్చితంగా మా సపోర్ట్ తీసుకోండి. ఓకే, ఈ వీడియో ఖచ్చితంగా లైక్ అండ్ అలాగే హైక్ బటన్ క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్తే కనుక మనకి ఒక ఎక్స్పాన్షన్లో బైనామియల్ ఎక్స్పాన్షన్లోని మిడిల్ టర్మ్ అడిగారు అనుకోండి, ఇలాగా ఫైండ్ ద మిడిల్ టర్మ్ ఇన్ ది ఎక్స్పాన్షన్. సో ఇక్కడ ఇలా మనకి ఇవ్వడం జరిగింది, పవర్ 10, n వాల్యూ 10 ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన దాంట్లో మిడిల్ టర్మ్ ఎలా ఫైండ్ చేయాలి అంటే మనకి రెండు ఫార్ములాస్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ఈ n టర్మ్. అంటే పవర్ ఉందా, ఈ పవర్ బేస్డ్ ఆన్ మనకి ఉంది. ఒకవేళ n అంటే ఆ పవర్ ఏదైతే ఉందో అది ఆడ్ అయితే అంటే 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5, 7, 17 ఇలా ఆడ్ నెంబర్ ఉంటే అప్పుడు మనకి రెండు మిడిల్ టర్మ్స్ వస్తాయి. పవర్ ఆడ్ ఉంటే రెండు మిడిల్ టర్మ్స్ వస్తాయి. సో అదేంటంటే n+1/2, ఇంకోటి n+3/2. ఓకే, n+1/2 టర్మ్ అండ్ n+3/2 టర్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పవర్ 11 ఇచ్చాడు అనుకోండి, పవర్ 11 అంటే n వాల్యూ 11 అనుకోండి. అప్పుడు ఏంటి మనకి 11 + 1 12, 12/2 అంటే ఎంత, 6th టర్మ్ అవుతుంది. ఇంకొక టర్మ్ 11 + 3 14, 14/2 7th టర్మ్. 6th and 7th టర్మ్స్ మనకి మిడిల్ టర్మ్స్ అవుతాయి. అదే పవర్ ఈవెన్ అంటే n ఈవెన్ ఉందనుకోండి, ఒకటే మిడిల్ టర్మ్ ఉంటుంది, అది n/2 + 1. ఏంటి, n/2 + 1. ఈ రెండు కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది, ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద మిడిల్ టర్మ్ ఇన్ ది ఎక్స్పాన్షన్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పవర్ ఏంటి, ఈవెన్ అంటే మనకి ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, ఏ కండిషన్ అప్లై అవుతుంది, సెకండ్ కండిషన్. పవర్ ఈవెన్ ఉంటే n/2 + 1. ఓకే, సో ఫస్ట్ మనం ఏంటి n 10 కాబట్టి సో మిడిల్ టర్మ్ ఏంటి మనకి, సో మిడిల్ టర్మ్ ఫస్ట్ ఏదో చూసుకుని ఆ తర్వాత ఫార్ములా అప్లై చేసుకుంటే ఈజీగా వస్తుంది. మిడిల్ టర్మ్ ఏమవుతుంది మనకి 10/2 + 1 అంటే ఎంత, 5 + 1. 6th టర్మ్ ఏంటి మనకి, 6th టర్మ్ మనకి మిడిల్ టర్మ్. సో మనం ఇప్పుడు 6th టర్మ్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో 6th టర్మ్ ఎలా ఫైండ్ చేయాలి మనకి, సో ఫార్ములా ఏంటి, TR + 1 = NCR into x to the power of n minus r into y to the power of r. Okay, so TR + 1 NCR into x to the power of n minus r into y to the power of r. సో చాలా బేసిక్ ఫార్ములా, పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇప్పుడు మనకి r n x y ఇచ్చిన గివెన్లోంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది. n ఎంత, పవర్ 10 కదా, n = 10. r ఎంత, 6th టర్మ్ కాబట్టి r 5 అన్నట్టు. సో r = 5. నెక్స్ట్ x ఎంత, x వాల్యూ 3x/7. ఓకే, అండ్ y వాల్యూ ఎంత, -2y. ఓకే, ఈ 4 మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో t 5 + 1 = n వాల్యూ 10, c r ఎంత 5 ఇంటూ x వాల్యూ ఎంత 3x/7 అంటే 3x/7 ఇంటూ n వాల్యూ 10 - 5. ఓకే, n వాల్యూ 10 తీసుకున్నాం, c r వాల్యూ 5, x వాల్యూ 3x/7 క్వశ్చన్లో నుంచి తీసుకున్నాం, అండ్ n వాల్యూ 10 - 5 ఇంటూ y వాల్యూ ఎంత -2y. ఓకే, -2y to the power of 5. ఓకే, సో ఇప్పుడు t 5 + 1 = సో ఇక్కడ మనకి మైనస్ ఉంది, పవర్ ఏమో అవుతుంది కాబట్టి ఈ మైనస్ అలానే ఉంటుంది, ఈ మైనస్ ఫ్రంట్కి తీసుకురండి. ఓకే, నెక్స్ట్ 10c5. ఓకే, ఇక్కడ 3/7 కదా, ఓన్లీ 3/7 సపరేట్ రాసుకోండి. సో 3/7 to the power of 10 - 5 ఎంత 5 ఇంటూ 3/7 బయటకు వచ్చేసింది, ఓన్లీ x తీసుకోండి. ఇప్పుడు
x to the power of 5. మీకు అర్థమైంది కదా, 3/7ని ఇక్కడ సపరేట్ చేసుకున్నాను అండ్ ఎక్స్ని ఇక్కడ సపరేట్గా వేసుకున్నాను. అలాగే ఇది కూడా 2 to the power of 5, ఈ మైనస్ ఆల్రెడీ ఫ్రంట్లోకి తీసుకొచ్చాం మనం, 2 to the power of 5 ఇంకా y to the power of 5. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ కాన్స్టెంట్ 3/7 కాన్స్టెంటే, ఈ 2 to the power of 5 కాన్స్టెంట్, పవర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ 2ని 3తో మల్టిప్లై చేయొచ్చు. సో t 5 + 1 is equal to -10 c 5. సో 3 2s are ఎంత 6, 6/7 to the power of 5. రెండిట్లకి పవర్ 5 కాబట్టి మనం 3 2s are 6 అని వేసుకున్నాం. నెక్స్ట్ x to the power of 5 అండ్ y to the power of 5. సో ఇది మన మిడిల్ టర్మ్ సింపుల్గా. సో మిడిల్ టర్మ్ ఫైండ్ చేయడానికి రెండు ఫార్ములాస్ మనకి, ఈ రెండు కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ ఏ సూటబుల్లో ఆ కండిషన్ తీసుకుని మనం అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ ఇది ఒక జనరల్ ఫార్ములా, ఇది మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత వాల్యూస్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్లోంచి మనం తీసుకోవాలి, ఆ వాల్యూస్ని తీసుకుని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. n ప్లేస్లో n, r ప్లేస్లో r, x క్వశ్చన్లో నుంచి తీసుకుని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేసామంటే కాన్స్టెంట్ 3/7 కాన్స్టెంట్ కదా, ఆ 3/7 సపరేట్ వేసుకున్నాం, ఈ xని సపరేట్ చేసాం. అలాగే ఇక్కడ 2 కాన్స్టెంట్, ఆ 2 ఇక్కడ వేసుకున్నాం, ఈ y వేరియబుల్, ఆ y to the power of 5 పెట్టుకున్నాం. ఈ మైనస్ ఆడ్ కాబట్టి పవర్ మైనస్ అలా ఉంటుంది, ఆ మైనస్ తీసుకొచ్చి ముందు తీసుకొచ్చాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ 3/7 కాన్స్టెంట్, ఈ 2 కాన్స్టెంట్ కాబట్టి ఈ 3 × 2 6 అయింది, పవర్ సేమ్ కాబట్టి మల్టిప్లై చేసాం, 3 2s are 6 అని వేసుకున్నాం. సో పవర్ 5 కాదు 5 వేసుకున్నాం. ఈ x to the power of 5 అలానే వచ్చింది, y to the power of 5 అలానే వచ్చింది. దట్స్ ఇట్, చాలా సింపుల్ సమ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి చేసుకోండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.